దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనకు ఆయన మేలు చేయనట్లు మనకు మేలు చేస్తానని ఆయన అంటున్నాడు. దేవుడు మనకు మేలు చేసేటప్పుడు మనల్ని ఆయన ఫలభరితంగా ఉంచడానికి ఆయన మన దేశాన్ని కోరుకుంటున్నాడు. మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతంలోనైతే ఉన్నారో, ఏ ఇంటిలోనైతే ఉన్నారో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం ప్రకారం, నేను పూర్ణ హృదయముతో వారిని నాటేదను అని చెప్తున్నాడు. పూర్ణ హృదయముతో దేవుడు మనల్ని నాటడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని నాటినప్పుడు మనము చక్కగా ఎదుగుతాం, ఆశీర్వదించబడతాం. మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో అన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ప్రతి నెల మన యొక్క జీతం గాని, మన యొక్క ఇంక్రిమెంట్ గాని, మన శాలరీ, మన చేసేటువంటి వ్యాపారం అన్ని కూడా అభివృద్ధి పొందేటట్టు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో చెప్తుంది. ఇదిగో ఆ నది పక్కన ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు జీవవృక్ష ఫలములను ఫలించేటువంటి చెట్టు. అది 12 నెలల్లో 12 రకాలైనటువంటి ఫలములు ఫలించును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆశీర్వాదం, ఒక్కొక్క ఫలభరితంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు అలా ఆశిస్తున్నారా? అయితే ఇంకా అనేకమైన మెసేజ్ వినడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.